ఆ నల్లని ఆకారం బయటకు వచ్చి అక్కడ ఉన్న మనుషుల్ని తినాలి అని అనుకుంటుంది. అది చూసిన ఘటోత్కచుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. నీకు ఇదే ఆఖరి మాటగా చెప్తున్నా, ఇంకొకసారి మనుషుల్ని తినాలని చూస్తే ఈ ఘటోత్కచుడు నిన్ను తినేస్తాడు. అలా ఆ రాక్షసుని తరిమి కొట్టి ఘటోత్కచుడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళొచ్చావు పుత్రా? సరే లోపలికి రా, నీకు భోజనం పెడతాను. సరే అమ్మా. సరే అని వెళ్లి ఘటోత్కచుడు భోజనం చేస్తాడు. మరుసటి రోజు రాక్షసుల యొక్క మహారాజు దండవర్మ ఘటోత్కచుడు ఉండే చోటికి వస్తాడు. హో, ఇతను నీ కుమారుడేనా? అవును, ఏదైనా సమస్య? నీ కుమారుడు నా మనిషిని కొట్టి తరిమేశాడు. మనది రాక్షస జాతి, మనం మనుషుల్ని తిని బ్రతకాలి. అది తెలీదా నీ కుమారునికి? నన్ను క్షమించండి, ఇంకోసారి ఇలా జరగదు. నువ్వు ఎప్పుడైతే మీ అన్నని కాదని ఒక మనిషితో వెళ్ళిపోయావో అప్పుడే నిన్ను అంతం చేయాల్సింది. కానీ వదిలేశాం, నీకిదే ఆఖరిసారి. అయినా నీ భర్త నిన్ను వదిలేశాడుగా, నీ కొడుకు ఇలా కాక ఇంకెలా పెరుగుతాడు? ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇంకొక మాట మా అమ్మని అంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. మీ అమ్మ ముఖం చూసి నిన్ను వదిలేసా, లేకపోతే ఎవరిని వదిలేశారో మీ మనిషిని అడుగు. అయినా మీరు అడవి ప్రాణులను తింటున్నారు, మళ్ళీ మనుషులను ఎందుకు తింటున్నారు? రాక్షసుల మహారాజును నేను, నాకే ఎదురు చెప్తావా తుచ్చబాలక? నీకు గడిచే ప్రతిరోజు చావుని గుర్తు చేస్తా. గడిచే ప్రతిరోజు నీ మనుషులే చేస్తారు. ఏదో ఒక రోజు నీ సమాజాన్ని నాశనం చేస్తా. నేను రాజుగా బాధ్యత తీసుకుంటా. ఇకపై నువ్వు కుళ్ళ గ్రామస్తుల జోలికి వెళ్ళకు.